గొంతు రావట్లేదు. చాక్లెట్లు గమ్ కలిపాం తాతయ్య. తల్లి కూతుర్లేంటి తెగన వేసుకుంటున్నారు? అంజలి సరదాగా అత్తయ్యని మావయ్యని ఆట పట్టిస్తోంది. అవునా? ఏం చేసింది? అత్తయ్యకి మావయ్యకి చాక్లెట్స్ లో గమ్ పెట్టి వాళ్ళకిచ్చింది. చూడరా రామరాజు, పెద్దవాళ్ళమని కూడా చూడకుండా నా కూతురు ఏం చేసిందో. శ్రావ్య కూడా తనతో చేరి ఎంజాయ్ చేస్తుంది, కానీ అలా చేయడం తప్పని అంజలికి చెప్పడం లేదురా. ఏంటి మావయ్య ఇది? చిన్నపిల్ల అని మీరే అంటున్నారు. ఏదో సరదాగా ఆట పట్టిస్తే ఆ మాత్రానికి కంప్లైంట్ ఇవ్వాలా? చాలు నోర్మి శ్రావ్య. ఆట పట్టించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. చిన్నపిల్ల తప్పు చేస్తే తప్పుని తప్పని చెప్పి సరిదిద్దాల్సింది పోయి ఎంకరేజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తావా? ఎందుకు రామరాజు ఈ మాత్రానికి పెద్ద చేస్తున్నావు? పిల్లల్ని ఇలాగే పెంచితే పెద్దయ్యాక తప్పులు చేయటమే అలవాటుగా మార్చుకుంటారు. అంజలి, పెద్దవాళ్లతో ఇలా చేయడం తప్పు. తాతయ్యకి నానమ్మకి సారీ చెప్పు. నేను చెప్పను. నేనే చేసినా కరెక్టే. చెప్తావా చెప్పవా? చెప్పు. సారీ తాతయ్య. సారీ నాని. అమ్మా, నాన్న, లోపల మౌత్ వాష్ ఉంది. వెళ్ళి దాంతో నోరు క్లీన్ చేసుకోండి. అంతా సెట్ అయిపోతుందండి. చిన్న పిల్ల మీద అలా అరవటం అవసరమా రామరాజు? ఖచ్చితంగా అవసరమే శ్రావ్య. నువ్వు వెనకేసుకుని రాబట్టే అంజలి రోజు రోజుకి ఇలా మొండిగా తయారవుతుంది. అది తన భవిష్యత్తుకి మంచిది కాదు శ్రావ్య. దొరబాబు, జాబిలికి మంచి డ్రెస్ తీసుకుందాం. అలాగే జ్యోతి. దొరబాబు, ఆ షాప్కి వెళ్దాం. దిగు. అదిగో. సరే. అమ్మో, ఈ డబ్బులకి ఇంత పెద్ద షాప్లోకి వెళ్తే నేను పాపకి డ్రెస్సులు కొనలేను. సూర్యుడు చెప్పిన షాప్ ఇదేలా ఉంది. నా బడ్జెట్లో అయితే ఇక్కడ బట్టలు దొరుకుతాయేమో.